దేశాభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర ఎంతో ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరంగల్ పర్యటనకు వచ్చిన ప్రధాని 6,109 కోట్ల పనులకు శ్రీకారం చుట్టారు. కాజీపేటలో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. తెలంగాణ కొత్త రాష్ట్రం కావచ్చు, కానీ దాని పాత్ర గొప్పదన్నారు ప్రధాని. తెలంగాణ ముందు అపార అవకాశాలు ఉన్నాయని, తెలుగువారి ప్రతిభ దేశ సామర్థ్యాన్ని పెంచిందన్నారు. హైవేల నిర్మాణంలో రికార్డు వేగంతో దూసుకుపోతున్నామన్న ప్రధాని ఇతర రాష్ట్రాలతో తెలంగాణకు కనెక్టివిటీ పెంచుతున్నామని చెప్పారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కాజీపేటలో వ్యాగన్ తయారీ యూనిట్ నెలకొల్పుతున్నట్లు చెప్పారు. అంతకుముందు వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రధాని మోదీ. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గోశాలలో గోవులకు గ్రాసం తినిపించారు. ప్రధాని మోదీ వరంగల్ పర్యటనలో భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు ధ్యానం కూడా చేయడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బిజీ షెడ్యూల్లో కూడా 30 నిమిషాల పాటు ఆలయంలో సమయం కేటాయించారు ప్రధాని మోదీ. మొదట ఆలయంలోకి రాగానే ఆలయ అర్చకులు మోదీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆ తర్వాత మొదట గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన మోదీ ఆ తర్వాత అమ్మవారి గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. ప్రధాని మోదీ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాదాపుగా 30 నిమిషాల పాటు కూడా ఆలయంలో ఉండి కూడా గోమాతకు పూజలే కాకుండా అక్కడికి వచ్చిన అర్చకులు కూడా పూర్ణ కుంభంతో కూడా స్వాగతం పలికారు. ప్రస్తుతం మనతో ఆలయం సంబంధించి ప్రధాన అర్చకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే 30 ఏళ్ల తర్వాత మొదటిసారి మోదీ వరంగల్కి వచ్చారు, భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అంటే ఎటువంటి కార్యక్రమాలు జరిగాయి లోపల? భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా భారత ప్రధాని తెలంగాణకు ప్రధానంగా ఈ దేవాలయానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. ప్రముఖ వ్యక్తులకు పలికిన చందంగానే పూర్ణకుంభంతో స్వాగతం జరిపాం. ఆయన ఆవులను సేవించాడు. శంకరాచార్యుల వారిని దర్శించి, గణపతిని దర్శించి, అమ్మవారిని దర్శించాడు. అమ్మవారి దగ్గర పూజలో తారతమ్యం ఎవరికీ ఉండదు. కొంచెం వైభవం ఎక్కువ ఉంటుంది, పూలు ఎక్కువ ఉంటాయి, గుడికి అలంకారం ఎక్కువ ఉంటుంది, కానీ పూజలో ఎవరికీ తారతమ్యం ఉండదు. అలాగే అందరికీ చేసిన విధంగానే ఆయన పేరు మీద అమ్మవారికి పూజ చేయడం జరిగింది. పూజ అనంతరం శేష వస్త్రాలు బహూకరించడం జరిగింది. అమ్మవారి ప్రసాదం అందజేయడం జరిగింది. టెంపుల్ సంబంధించిన విశిష్టత మీరు ప్రధాని గారికి ఏమి వివరించారు? తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ. దుర్గాష్టమి నాడు జగన్మాత దుర్గా భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం మన తెలంగాణ. కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవాలయం. దుర్గా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం భద్రకాళి దేవస్థానం. అంతే. ధ్యానం కూడా చేసినట్టు తెలుస్తుంది. ఆయన మొత్తం మేము పూజలో మునిగిపోయాం, ఆయన ధ్యానంలో మునిగిపోయాడు. ఈ ఏర్పాట్ల సంబంధించి కూడా కొంచెం సంతృప్తి వ్యక్తం చేసినట్లుండే, లాస్ట్కి మీతో కూడా ఏదో చెప్పినట్లు కూడా ఉన్నా. బహుత్ అచ్చా లగా అన్నాడు. అంతే. నాతో ఇంకా వేరే ఆ పెద్ద స్థాయి వ్యక్తులతో మనం ఏం మాట్లాడతాం? ఓ మంత్రితోటే మనం మాట్లాడలేము, ప్రధానమంత్రితో ఏం మాట్లాడగలుగుతాం? మళ్ళీ వస్తాం తిరిగి అన్నది ఏమన్నా చెప్పారు? ఎక్కువ ఆ ప్రోటోకాల్, ఆ ఎస్పీజీలు, ఆ ఎక్కడికక్కడ అంత లిమిటే ఉంటుంది. లోపలికి గర్భగుడిలోకి సంబంధించి వచ్చిన క్రమంలో పూర్ణకుంభంతో స్వాగతం పలకం. ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించిన విశిష్టత, ఆలయం సంబంధించిన విశిష్టత కూడా వివరించాం. ఇవన్నీ చెప్పిన సందర్భంలో కూడా మోదీ చాలా సంతోషం వ్యక్తం చేశారని కూడా ఆలయం సంబంధించిన అర్చకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మందర్ సాక్షి టీవీ వరంగల్.